వ్యాపారాలు మొదలుపెట్టిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మూసేస్తున్నారు. 99% ఆఫ్ ద బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? వ్యాపారాన్ని ఉద్యోగంలో చేస్తున్నారు. వ్యాపారాన్ని వ్యాపారంలో చేయాలి. వ్యాపారం చేయాలంటే మార్నింగ్ నేను 10:30కి ఓపెన్ చేసి 5:30 క్లోజ్ చేస్తా అంటే లాభం లేదు కదా. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కొని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా ఎదిగి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ ఒక చిన్న ఈయన పేరు చెప్పొచ్చు. ఐ స్టే నియర్ బై దట్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే పెద్ద స్టోరీ అక్కర్లే. ఎవరన్నా సరే బిజినెస్ చేయదలుచుకునే వాళ్ళు ఒక 3 హోటల్ తిరిగి రండి. ఈ జనరేషన్ వాళ్ళు ఏది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ టైం ఐ డిడ్ ఏ జాబ్ చేశాను. జాబ్ చేసినప్పుడు అక్కడ ఒక మేనేజర్ ఏమన్నా తెలుసా, అంటే కొంతమంది చెప్పింది మనం ఆలకిస్తే బాగుంటుంది. 48 దేశాలు తిరిగి వచ్చింది, ఇంకేం కావాలి? ఏ వయస్సు నుంచి పిల్లలకి ఆర్థిక బాధ్యతలను అప్పచెప్పాల్సి ఉంటుంది? చిన్నప్పటి నుంచే పెట్టాలి. ఓకే, మనం షాప్ పంపిస్తే అబ్బాయికి చిన్న అమ్మాయికి ఏం చెప్పాలంటే అవన్నీ ఏం చెప్పకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసలు మనీ సంపాదించే కంటే ఖర్చు పెట్టేటప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించాలి. 40 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు నా దగ్గరికి ఎక్కువగా వస్తుంది. 40 దాటిన వెంటనే వాళ్ళలో ఒక తెలియని భయం వచ్చేస్తుంది. అరే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, ఇప్పుడు నా పిల్లల్ని ఎలా చదివించాలి? ఇల్లు కూడా ఈఎంఐలోనే తీసుకుంటున్నారు. మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు చెప్పిన మాటలతో నేను జీవితంలో ఒక్కరోజు కూడా ఉద్యోగం చేయలేదు. ఒక మాట ఎన్నో జీవితాల్ని మార్చగలుగుతుంది అన్న ఒక నమ్మకంతో 30 సంవత్సరాల క్రితం తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆయన మాటతోటి కొన్ని లక్షల మంది తెలుగు యువతని మోటివేట్ చేశారు. ఎంతోమంది జీవితాల సక్సెస్కి ఒక కారణంగా మారారు. ఆయనే మన గంపా నాగేశ్వరరావు గారు. ఈరోజు మన షోలో పార్టిసిపేట్ చేయడానికి గంపా నాగేశ్వరరావు గారు వచ్చారు. నమస్తే సార్. నమస్తే సార్. మీ జీవితంలో చాలా విషయాలను మీరు ఎదుర్కొని ఉంటారు అండ్ మీతో చాలామంది వాళ్ళ జీవిత అనుభవాలను కూడా పంచుకొని ఉంటారు. మీరు కొన్ని లక్షల మందిని ట్రైన్ చేసి ఉంటుంటారు. షో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, మీరు ఇప్పటివరకు ఎంతమందిని ట్రైన్ చేసి ఉంటారు? 10 మిలియన్. 10 మిలియన్. మీరు ఇప్పుడు 10 లక్షలు అనుకున్నారు, మీరు 10 మిలియన్ చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైన్ చేస్తున్నారు? 30 years. అంటే ఎన్ని జనరేషన్స్ని మీరు చూశారు సార్? 3 generations మినిమం అది. సో మీ అనుభవంలో మీరు నేర్చుకున్న మీ జీవిత పాఠాల్లో నుంచి మా యువత కోసం ఇప్పుడు మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి చాలా పరిష్కారాలు ఈ షో ద్వారా యువతకి తెలియజేయాలనుకుంటున్నాను. ఓకే, డన్. సార్, ఇప్పుడు మీరు చాలా కింద స్థాయి నుంచి వచ్చారు. ఒక ఇంటర్వ్యూలో చూశాను, పాలు వేసేవాళ్ళు, పేపర్ వేసేవాళ్ళు, సూర్యుడు లేవకముందే లేచి పరిగెట్టేవాళ్ళు, ఇట్లా ఎన్నో విషయాలు మీ గురించి మీరు షేర్ చేసుకున్నారు. అసలు మీ జీవిత ప్రయాణం ఎలా జరిగింది? ఈ మోటివేషనల్ స్పీకర్ వరకు కూడా మీరు ఎలా జరిగిందో ఒక్కసారి వివరించండి. చాలా లాంగ్ అవుతుంది, సింపుల్గా చెప్పండి. ఓకే. బోర్న్ ఇన్ ఏ పూర్ ఫ్యామిలీ అండ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఊర్లో 7th వరకు చదువుకొని 8th, 9th, 10th పక్క ఊర్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ అక్కడ లేకుంటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వచ్చేసాం. దాని తర్వాత మా నాన్నగారు కూడా అందరు ఇక్కడ సెటిల్ అయిపోయారు, హైదరాబాద్కి వచ్చేసారు. ఓకే సార్. ఇక్కడే చదువుకుంటూ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అన్నీ హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది. మనీ ప్రాబ్లం చాలా ఉండే కాబట్టి ఆ టైంలో ఇంత వాటర్ అన్నీ లేకుండా కదా, దాంతో నాకు చాలా కష్టపడి పైకి వచ్చాము జీవితంలో. డబ్బు విలువ తెలుసు కాబట్టి డబ్బు ఎంత కష్టపడుతూ వస్తుంది, ఎలా కష్టపడుతూ వస్తుంది, దగ్గర అడుక్కోకుండా, దగ్గర డొనేషన్ తీసుకోకుండా లైఫ్లో ఒక్కొక్క స్టెప్ పైకి వచ్చాం. సో డిఫరెంట్ ఫేజెస్లో మీరు డబ్బును చూసుకుంటుంటారు. అవును. మీ బిగినింగ్ స్టేజ్లో డబ్బు మీద మీకు ఉన్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీకు డబ్బు మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ఎప్పుడైనా సేమే. ఆ సేమ్ ఉన్న వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు, సేమ్ అయిన వాళ్ళు అజాగ్రత్తగా అయిపోతారు. ఇప్పుడు చూడండి, మీరు సాయంత్రం పబ్బుల్లో మనం అనుకోకుండా మా జూనియర్ ఛాంబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక పబ్కి తీసుకెళ్ళారు, చాలా వెరైటీ కానీ, నో మీటింగ్, జస్ట్ ఈటింగ్. అక్కడ చూశాను ఆ పబ్లో, ఆ పబ్ పేరు చెప్తే బాగుండదు కదా, మాకు పైన ఫ్లోర్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ చూస్తున్నాం, మేమందరం సరదాగా, అందరు లేడీస్ జెంట్స్ మేము వచ్చాం, సరదాగా మాకు ప్లేస్ ఇచ్చారు వేరే. మా గురుగారు సునీల్ కుమార్ అందరు అక్కడ ఉన్నాం. కిందకి చూసాం, కింద ఒక 1000 మంది ఉంటారు. ఓకే, 1000 మంది ఉంటారు. అలాగే ఎంతంటే యావరేజ్ బిల్ 5 నుంచి 6 వేలు కడతారట. 5 నుంచి 6 వేలు బిల్లు కడతారు ఒక సాయంత్రం 2-3 గంటలకు. అంటే ఏంది డబ్బులు ఎంత కష్టపడుతూ వస్తాయి అంటే, దే డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ మనీ. ఆ వాల్యూ ఫర్ మనీ ఇచ్చిన వాడే బాగుంటాడు. వాల్యూ ఫర్ మనీ ఉన్నాడు ఎంజాయ్ చేయి బాస్, వద్దని ఎంజాయ్ చేయి. నీవు ఎలా ఎంజాయ్ చేయాలి,
నీకు సరిపోయిన తర్వాత మిగులుబాటులో ఎంజాయ్ చేయాలి. ఓకే. ఫస్ట్ సేవింగ్స్ చేయాలి, ఓకే. పొదుపు చేయాలి, మిగిలింది ఎంజాయ్ చేయ కావాలంటే. అది కాదు కదా, ఇప్పుడు మొత్తం ఎంజాయ్ చేస్తారు, మిగిలింది ఇక సేవింగ్ ఏం చేస్తాడు? అవును. ఫ్యూచర్లో ఎందుకు పనికిరాడు. ఎస్. సో దీని మీద నేను ఇంతకుముందు చాలా ఆర్గ్యూ చేసేవాడిని. మొదటి జీతం రాగానే చాలామంది యువత దాచిపెట్టడం అనే ఒక కాన్సెప్ట్ కంటే కూడా ముందు ఒక ఈఎంఐలో ఐఫోన్ కొనడం, లేకపోతే ఒక ఈఎంఐలో ఒక బైకును కొనడం, ఇది ఒకటి బాగా పెరిగిపోయింది. అవును. నేను ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్. నేను కొన్ని వందల జీవితాలను కలుస్తూ ఉంటాను, పర్టికులర్గా ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. 40 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు నా దగ్గరికి ఎక్కువగా వస్తుంది. 40 దాటిన వెంటనే వాళ్ళలో ఒక తెలియని భయం వచ్చేస్తుంది. అరే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు ఆ ఈఎంఐతో కూడుకున్న కొన్ని తప్పించి ఇంకా ఏమీ లేదు. పిల్లలు పుడతారు, పెద్దగా అవుతుంటారు, పర్ఫెక్ట్ సార్, ఖర్చులు పెడుతుంటది. ఎగ్జాక్ట్లీ ఇదే మాట చెప్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా మేము చేసింది ఏంటి అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఈఎంఐ లేని మహా అయితే ఒక ఇల్లు పెట్టుకున్నాము. ఇప్పుడు నా పిల్లల్ని ఎలా చదివించాలి? ఇల్లు కూడా ఈఎంఐలో తీసుకున్నాను. ఎస్, ఇల్లు కూడా ఈఎంఐలోనే తీసుకుంటున్నారు. సో బేసిక్ ఇప్పుడు అసలు మీరు చిన్నప్పటి నుంచి డెఫినెట్గా ఈ స్థాయి వరకు మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఫైనాన్షియల్లీ ఐఎమ్ ఫిట్, నాకు కావాల్సినంత నేను సంపాదించుకోగలిగాను అని చెప్పేసి. సో డెఫినెట్గా దానికి ఒక డిసిప్లిన్ కావాలి, ఒక ప్రణాళిక కావాలి. మీరు ఏ విధంగా మీ ప్రణాళికను తయారు చేసుకున్నారు? మీరు యువత, ఈ జనరేషన్ వాళ్ళు ఏది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటారు? అసలు ఈరోజు యూత్ నిజంగా ఎంజాయ్ చేయట్లేదు. మేము చేసినట్టు మేము చేసినది చేయట్లేదు. ఓకే, మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాకుండా ఏంటంటే ఎక్కడ సంపాదించింది ఎక్కడ దాచిపెట్టి మీద ఎంజాయ్ చేసాం మేము. ఓకే. ఓకే, అక్కడేమైందంటే మాకు అనుకోకుండా అలాంటి మెంటర్స్ కానీ అలాంటి మనిషి కానీ దొరికారు. నేను ఫస్ట్ టైం ఐ డిడ్ ఏ జాబ్ చేశాను. జాబ్ చేసినప్పుడు అక్కడ ఒక మేనేజర్ ఏమన్నా తెలుసా, आप लोग जो भी कमाते ना, मुस्लिम जेंटलमैन होंगे, जो भी कमाते ना, मंथली तनख्वाह में थोड़ा चांदी या सोना घर में दे दो, बाकी का पैसा खर्च करो. ఓకే. ఓకే. ఏంటి మీకు వెండి బంగారం కొనమంటారు ఏంది నా కొద్దిగా నాకు ఆలోచన ఉండే. మాది బిజినెస్ ఫ్యామిలీ బేసికల్గా, బట్ పూరైపోయినాం. మా ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసా, ఒక ఫ్రెండ్ నా పక్కన కూర్చున్నాడు, ఈయనకి ఎండి బంగారం దుఃఖం అంటుందిరా మనం కొనమంటుడు. ఓకే. ఓకే. వాడు కొనలేదు. ఓకే. నేను ఆయన మాటని అప్పటి నుంచి కొనుక్కుంటూ వెళ్ళిపోయాను. కొద్ది వెళ్ళిపోయాను. ఓహో. ఓకే. ఏదో పెద్దలు చెప్పండి, ఏదో మాట ఉంది కదా, కొంత వెళ్ళిపోయాను. ఓకే. ఇంత జమ అయిపోయింది. ఓకే. 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 ఒకటేసారి ఏం కాదు అది. ఓకే. అప్పుడు ఎంత ఉండే బాస్, 100 రూపాయలు తొలగ ఉండేయండి. ఏదో ఇక్కడ వెళ్ళిపోయింది ఇప్పుడు. సో లైక్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. పెదుపు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్, అప్పుడు ఎందుకు ఇన్సూరెన్స్ చచ్చిపోతుందిగా అనుకున్నారు. అది తీసుకుంటే మెచ్యూరిటీ ఇప్పుడు ఎంత వస్తుంది, బోల్డంత పాలసీలు వస్తున్నాయి మాకు పాలసీ లోపల. ఓకే, అప్పుడు తెలవకుండానే చిన్న ల్యాండ్స్ కొనడం మొదలుపెట్టాం. ల్యాండ్స్ అనేది నిన్నమన కొంటారు బాగా, మేము అప్పుడే కొన్నాం. ఓకే. ఏం చెప్పాడు ఒక పెద్ద మనిషి, భూమిని నమ్ముకున్నోడు ఎవడు చెడిపోడరా అని చెప్పాడు. మీకు వీళ్ళంత వరకు ఇయర్లో వచ్చిన డబ్బులకి వెళ్ళి 10 గజాలు కొంటారా 10 ఎకరాలు కొంటారా మీ ఇష్టం, ల్యాండ్ కొనండి అంటే మళ్ళీ ఇంకో పక్కడే కూడా తెలుసా, ఇంక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నారు. వీడు కొనలేదు, నేను కొన్నాను, ఐఎమ్ రిచ్ నౌ. ఓకే, అంటే కొంతమంది చెప్పింది మనం ఆలకిస్తే బాగుంటుంది. ఎంజాయ్ చేయలేదా? ఎంజాయ్ చేసాం. 45 దేశాలు తిరిగి వచ్చింది, ఇంకేం కావాలి? ఓకే, ఏం కావాలి? ఎంజాయ్డ్. ఆ భారతదేశంలో తిరిగిన ప్లేస్లు ఏం లేవు. సో ఎంజాయ్మెంట్ తప్పేం లేదు, కానీ డిసిప్లిన్తో ఎంజాయ్మెంట్ ఉండాలి. డిసిప్లిన్ ఎంజాయ్మెంట్ ఎప్పుడు కూడా ప్రమాదకరం. ప్లాన్ లేని ఏ ఎగ్జిబిషన్ అయినా కానీ ఫెయిల్ అవుతుంది. సో మీరు కెరియర్ షిఫ్ట్ అయ్యారు, మీరు జాబ్ చేసేవాళ్ళని చెప్పారు. జాబ్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయాను. అప్పుడు మీకు శాలరీ ఎంత ఉండేది? 600, 800, 2000, 3000, చాలా తక్కువ శాలరీ, 10,000 అట్లా. లాస్ట్ రిటైర్మెంట్ ₹1,00,000 ఇసుకో. ఓకే, పర్ మంత్. ఇప్పుడు రోజుకి వస్తుంది. ఓకే. మీరు ఒక డిఫరెంట్ కెరియర్ని, ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ అనేది అందరికీ తెలుసు. అవును. 30 సంవత్సరాల క్రితం అసలు మాట్లాడినందుకు డబ్బులు ఇస్తారా అని కూడా చాలా మందికి డౌట్ ఉండేది. కాకపోతే అఫ్కోర్స్ మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఫస్ట్ బ్యాచ్. చిన్నప్పటి నుంచి మీలాంటి వాళ్ళ మోటివేషనల్ వీడియోస్ చూసుకుంటూనే కెరియర్ని బిల్డ్ చేసుకున్న వాళ్ళు. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మీలాంటి ఒక మాట విని ఒక కొత్త ఎనర్జీని అయితే రీఫిల్ చేసుకొని కెరియర్ని బిల్డ్ చేసుకునే వాళ్ళం. కానీ నిజంగా ఆ కెరియర్లో డబ్బులు వస్తాయా రావో కూడా తెలియని రోజుల్లో మీరు ఈ రిస్క్ ఎట్లా తీసుకున్నారు? అసలు నేను కెరీర్ కోసం నేను మోటివేషనల్ స్పీకర్ కాలేదు, హాబీ కోసం అయ్యాను. నా హాబీ తీర్చుకోవడం కోసం అయ్యాను, కానీ డబ్బులు వస్తాయని నాకు తెలియదు. ఫస్ట్ మాట్లాడమంటే నాకు చాలా ఇష్టం. కాలేజీ లైఫ్ నుంచి నేను స్టూడెంట్ యూనియన్ లీడర్. ఓకే, దాని తర్వాత నేనున్న ప్రొఫెషన్ కూడా ఇంతకుముందు జాబ్స్ అని చెప్పాను, జాబ్లో కూడా ఓన్లీ మాట్లాడే కాలనే. ఓకే,
అనుకోకుండా జూనియర్ ఛాంబర్ చేరిన తర్వాత ఇందులో ట్రైనరు అని తెలుసుకున్నాక ఇది చేస్తే బాగుంటుంది అంటే ఆ ఆర్గనైజేషన్లో గొప్పగా ఎదగలేము. ఒక స్టేజ్ వరకే ఉండొచ్చు, 40 దాటి బయటకు పంపించేస్తారు. దీన్ని నేనెందుకు ప్రొఫెషన్గా చేసుకోకూడదు అనుకోని ముందు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇంకా ఇక్కడ లిమిటెడ్ ఉంది, అన్లిమిటెడ్ ఉంది కదా ప్రపంచంలో. అన్లిమిటెడ్ నేను నా లైఫ్లో ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాను నేర్చుకోవడానికి లెర్నింగ్కి. ఏ కోర్స్ కనిపిస్తే ఆ కోర్స్ వెళ్ళిపోతాను, ఏ కనిపిస్తాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటాను ఎవ్రీడే. సూపర్. ఎవ్రీడే మార్నింగ్ 6 to 8 ఎవ్రీడే ఐఎమ్ లెర్నింగ్ ఏఐ. నాకు అవసరం లేదు 63, బట్ ఐఎమ్ లెర్నింగ్ నౌ. ఎందుకంటే ఫ్యూచర్ ఏ. సో బేసిక్ ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, దాదాపు 40 లక్షల రూపాయలు మీరు చదువు కోసం ఖర్చు పెట్టారు అని. చదువు కోసం కాదు, నాలెడ్జ్, నైపుణ్యం గురించి. నాలెడ్జ్ కూడా కాదు, స్కిల్స్ కోసం. నాలెడ్జ్ చదువుకున్నాను, బీకామ్, బిఏ, అవన్నీ బీటెక్ అవన్నీ చదువు అంటారు. కొత్త స్కిల్స్ని నేర్చుకోవటం కోసం అని చెప్పి. సో ఈ ప్రాసెస్లో నాకు ఒక విషయం అర్థమైంది, ఎంత ఎదుగుతూ ఉన్నా కానీ లెర్నింగ్ అనేది జీవితంలో ఒక భాగం. అది మీలాంటి వాళ్ళు చెప్పారు. కరెక్ట్. రైట్. సో ఇప్పుడు ఈ జనరేషన్ యువత విషయంలోకి వచ్చినప్పుడు, ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్త అంశాలను నేర్చుకోవాలని ఒక విషయాన్ని పక్కకు పెట్టడం వల్ల ఎర్లీ ఏజెస్లోనే అయితే జాబ్స్ తొందరగా పోవటం. ఇప్పుడు ఐటీ సెగ్మెంట్ ఉంది, 45 దాటితే జాబ్ ఉండే అవకాశం లేదు, బికాస్ వాళ్ళు అప్గ్రేడ్ కావట్లేదు. అండ్ చాలామంది యువత ఈరోజు ఇంత హ్యూమన్ ఫోర్స్ ఉన్న ఈ దేశంలో ఒక జొమాటో రైడర్ గానో, ర్యాపిడో రైడర్ గానో, ఏది బీటెక్ గ్రాడ్యుయేట్స్, అద్భుతంగా చేయగలిగినటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోకపోవటం వల్ల మిగిలిపోతూ ఉన్నారు. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళ కెరియర్ మొదలు పెడుతున్న దగ్గర నుంచి వాళ్ళు ఏ విధానంలో వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి అన్న దాని గురించి ఒక్కసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుకున్న తర్వాత కొన్నేళ్ళు జాబ్ చేయాలి. ఎస్ సార్. జాబ్ వద్దనడం, జాబ్ చేయాలి, ఎందుకు అనుభవం కోసం. కానీ జాబ్ ఎప్పుడు చేయొద్దు. మీరు బీటెక్ అన్నారు, ఎంబీబీఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి. ఎంబీబీఎస్ చదువుకొని ఎంత శాలరీ ఇస్తారు చెప్పండి? 25,000 అంతే. ఎంత కష్టపడాలి ఎంబీబీఎస్ కావాలని చెప్పండి. అవును. ఎండీ చదువుకోవడానికి ఎంత ఇస్తున్నారు శాలరీ? 80,000, 90,000. ఏంటి అంతే. ఒక ఎండీ కావాలంటే ఎన్ని ఏళ్ళు కావాలి తెలుసా? ఎంబీబీఎస్ 5-6 ఏళ్ళు, ఎండీ ఒక 4-5 ఏళ్ళు, ఒక 11-12 ఏళ్ళు, దాని తర్వాత కూడా ఏం జాబ్ రాదు. అంటే ఏంది ఇది? అంటే ₹1,00,000 వేసుకుంటే రోజుకు 3,500 కదా. టాపీ మేస్త్రి అంతకంటే ఎక్కువ వస్తుంది. నేను ఎవరికి కించపరచట్లేదు. ఓకే, నువ్వు అన్నట్టు జొమాటో బాయ్ 3,000 సంపాదించుకుంటావు ఎవ్రీడే, స్విగ్గీ బాయ్ సంపాదించుకోండి 3,000, ర్యాపిడో డ్రైవర్ సంపాదించుకోండి ఎవ్రీడే 3,000, నా డాక్టర్ సంపాదించుకోండి. అంటే నేను డాక్టర్ని కించపరచలేదు. డాక్టర్ దేవుని తర్వాత దేవుడు. ఓకే, ఇలా పెడదాం, దేవుని తర్వాత దేవుడు. అదే డాక్టరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆలోచిస్తే డాక్టర్ ఈ విల్ బికమ్ రిచ్ కదా. దాంట్లో ఏమవుతుంది? జాబ్ అంటుండు. ఆయన్ని చిన్న క్లినిక్ పెట్టుకొని చిన్నగా చేసుకొని దానికి ₹1 క్లినిక్, ₹10 క్లినిక్ అని పెట్టేసి ఓ మంచి పేరు సంపాదించుకుంటే నిద్రపోవడానికి కూడా టైం ఉండదే. ఓకే. అంటే మనం జాబ్ కల్చర్ పడే బదులు వై డోంట్ యూ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే, బీటెక్ తర్వాత మళ్ళీ ఇదే మీరు చెప్పిన శాలరీ. ఓకే, దాని బదులు ఆయన చిన్న ఎంటర్‌ప్రెన్యూర్ ఒక 2 ఏళ్ళు పని చేయాలి. ఎక్కడో దగ్గర పని చేసిన తర్వాత తన సొంతంగా ఏం పెట్టుకున్న పైకి వస్తాడు. ఓకే. కాకుంటే సొంతంగా పెట్టుకున్నప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడుతుంది. ఓకే, మనం ఈ షో కాకముందు వాటితో మాట్లాడితే మనము ఒక పుచ్చకాయ వాటర్ మెలన్ అమ్మితే బిజినెస్, వాటర్ మెలన్ కోసి అమ్మితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంతే, ఇది కూడా అంతే. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మర్చిపోతున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరు? ఎంప్లాయీని పెట్టుకునేవాడే ఎంటర్‌ప్రెన్యూర్ కదా. మళ్ళీ అందరూ ఎంప్లాయీస్ అయితే ఎంటర్‌ప్రెన్యూర్స్. ఆలోచించాలి, యూత్ ఆలోచించాలి. మనం తెలివికల్ల వాళ్ళు, మన పిల్లలు తెలివికల్ల వాళ్ళు బాగా ఆలోచిస్తారు. కానీ ఈ చదువుకున్న చదువులో ఎక్కడ కూడా మార్కులే అన్నారు, కానీ మార్పులు అనలే. మార్కులతో ఏమైంది? ఫైనల్గా 93%, 10% ఎందుకు? మళ్ళీ జాబ్ కోసమే కదా. సో ఆ చదువులో ఏముండాలి తెలుసా? మీరు సొంతంగా ఎందుకు పెట్టుకోకూడదు? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లాస్ ఉండాలి, బిజినెస్ మీద క్లాస్ ఉండాలి, బీటెక్ వాళ్ళు ఫైనాన్స్ మీద క్లాస్ ఉండాలి, బీటెక్ వాళ్ళకు ఫైనాన్స్ మీద క్లాస్ ఉండాలి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఫైనాన్స్ మీద క్లాస్ ఉండాలి. ఎందుకు? అది ఇంపార్టెంట్ కదా. అది తెలియదే. సేవింగ్స్ మీద క్లాస్ ఉండాలి, మెరిటల్ లైఫ్ మీద క్లాస్ ఉండాలి. ఒక క్లాసు 2 క్లాసు 4 గంటలు పోయి బీటెక్ 1 ఇయర్ చదువుకుంటారా? అసలు మెరిటల్ లైఫ్, ప్రీ మెరిటల్ లైఫ్ ఏంది, పోస్ట్ మెరిటల్ లైఫ్ ఏంది, ఇలాంటి లైఫ్ స్కిల్స్తో పాటు పెట్టిన విద్య వాడు ఇక్కడ చెడిపోడు. ఆ లోపం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. సో ఎడ్యుకేషన్ వ్యవస్థలో సమస్య మీరు చెప్పిందని ప్రకారం అక్కడి నుంచే మారు. చిన్నప్పటి నుంచి సార్ బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, బాగా కష్టపడు, మంచి జీతం వస్తుంది, డబ్బు సంపాదించడం గురించి మర్చిపోయా. తర్వాత పెళ్ళి అవుతుంది,
పెళ్ళవుతుంది. తర్వాత పిల్లలు పుడతారు, ఎస్ వాళ్ళని చదివించు, ఎస్ వాళ్ళు మంచి మార్కులు వస్తాయి, వాళ్ళకి జాబ్ వస్తుంది. ఎస్ ఇదే రౌండ్. ఈ సైకిల్ని చెప్పారు కానీ సార్, ఈ సైకిల్లో ఒక మనిషి ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి అటు పేరెంట్స్ చెప్పింది లేదు, లేకపోతే అటు స్కూలింగ్లోనూ డిస్కషన్ చేసింది అంటూ లేదు. దానివల్ల నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం ఈ తరం యువత పర్టికులర్గా ఫైనాన్షియల్గా చేయాల్సినటువంటి మిస్టేక్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డబ్బు సంపాదించేది ఒక వ్యక్తి అభివృద్ధి చెందడానికి. అభివృద్ధి చెందాలంటే దానికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి. నో మనీ నో వాల్యూ, దట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో ఎటువంటి మార్పులు ఎడ్యుకేషన్ వైపు నుంచి రావాలి? ఏ ఏ వయస్సు నుంచి పిల్లలకి ఆర్థిక బాధ్యతలను అప్పచెప్పాల్సి ఉంటుంది? చిన్నప్పటి నుంచే పెట్టాలి. ఓకే, మనం షాప్ పంపిస్తే అబ్బాయికి, చిన్న అబ్బాయికి, అమ్మాయికి ఏం చెప్పాలంటే వచ్చిన లెక్కి మనాలి. మీరు సూపర్ మార్కెట్ తీసుకెళ్తే మీరు బయట కూర్చొని బయట కూర్చొని స్లిప్ ఇచ్చి లోపల వస్తువులు తీసుకురమని చెప్పాలి. ఓకే, చిన్న చిన్న విషయాలు ఇప్పటి నుంచి చెప్పాలి. అవన్నీ ఏం చెప్పకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసలు నోట్లు లెక్క పెట్టడం తెలుసా పిల్లలకు? ఓకే, అట్లీస్ట్ టేబుల్స్ వచ్చా పిల్లకు? రావే, టేబుల్స్ రావు, అన్ని క్యాలిక్యులేటర్సే వస్తుంది. ఇలాంటి చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్గా కనుక వాళ్ళకి నేర్పించకుంటే ఎంత డబ్బున వేస్ట్ అవుతుంది. అవును, ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పాలి, మనీ వాల్యూ నేర్పాలి, మనీ ఎలా వస్తుంది నేర్పాలి, మనీ సంపాదించకంటే ఖర్చు పెట్టేటప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించాలి. ఓకే, లెక్క పెట్టుకొని ఖర్చు పెట్టాలి. అప్పుడే అర్థమవుతుంటుంది కదా. పెద్దవాళ్ళు చెప్పారు, మనం మర్చిపోయాం. ఎస్, అది లేనందుకే ఇవన్నీ ఇబ్బందులు ఫైనాన్షియల్గా. అది రెండోది చదువుల విద్యానంలో, అంటే ఇంట్లో అలా ఉన్నప్పుడు చదువులో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కంటే ఎన్ఈపి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అది కనుక వస్తే చాలామంది స్టేట్స్లో ఇంప్లిమెంట్ అయింది. మన తెలంగాణలో ఇంక ఇంప్లిమెంట్ కాలేదు, ఆంధ్రలో కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే విద్యా విధానం మారిపోతుంది. ఓకే, టోటల్ స్టైల్ డిఫరెంట్. ఓకే, ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఏం తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాని కోర్స్ గురించి ఇన్ డెప్త్ తెలియదు, ఇప్పుడు అది కావాలంటే దాని మీద సెషన్ చేద్దాం. ఫిజిక్స్ తీసుకోవచ్చు, కామర్స్ తీసుకోవచ్చు, ఎకనామిక్స్ తీసుకోవచ్చు, బాటనీ తీసుకోవచ్చు. ఓకే, కాంబినేషన్ అంటే ఆయన ఇష్టమో తీసుకోవచ్చు. ఓకే, చదువుతున్నప్పుడు కార్పెంటరీ నేర్పిస్తారు, స్క్రూలు దింపడం నేర్పిస్తారు, అని నేర్పిస్తూ ఉంటారు, ఆటలు నేర్పిస్తారు, పాటలు నేర్పిస్తారు. అంత బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వీలుంటే జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడింది వినండి ఎవరన్నా. ఓకే, మన జయప్రకాష్ నారాయణ ఉన్నారు కదా, వారు మాట్లాడారు ఎన్ఈపి మీద చాలా అద్భుతంగా మాట్లాడారు. సో ఇలాంటి అన్నీ నేర్చుకుంటే వస్తుంది తప్పకుండా, ఇప్పుడు కాకుండా రేపైనా వస్తుంది. ఎందుకంటే ఇంతమంది బానిసలను మనం భరించలేం కదా. ఎంటర్ప్రైనర్స్ కావాలంటే ఈ విద్య 100% పనికి వస్తుంది. ఎస్, చదువుకున్న అబ్బాయికి చిన్న పని చెప్తే వస్తుందా చెప్పండి? రావట్లేదు. 10th క్లాస్ అబ్బాయికి వస్తుందా? మొబైల్ పట్టుకొని తిప్పడం తప్ప ఇంకా వేరే రావట్లేదు కదా. అవన్నీ నేర్పించాల్సిన అవసరం పేరెంట్స్ మీద ఉంది. మూడోది ఫస్ట్ సమాజం, రెండోది స్కూల్లో ఎడ్యుకేషన్, మూడోది పేరెంట్స్ ఎలా పెంచుతున్నారు పిల్లల్ని? అసలు భయం ఉందా? అసలు భయం ఉందా? వాళ్ళకి తెలిసి స్పెల్లింగ్ కూడా. పేరెంట్స్ ప్రేమ చూపించడానికి డబ్బు ఇస్తారు, చిచి తప్పది. ప్రేమ చూపించడానికి టైం ఇవ్వాలి, డబ్బు కాదు. ప్రేమ చూపించడానికి టైం ఇవ్వాలి వాళ్ళకు. పిల్లలతో పాటు కూర్చోవాలి, పిల్లలతో పాటు ఫ్రూట్స్ ఎలా కట్ చేయాలి నేర్పియాలి, ఫ్రూట్స్ ఎలా సలాడ్ నేర్పియాలి. చిన్నప్పటి నుంచి కత్తి ఇస్తున్నాం కాదు, అన్నీ నేర్పించాలి. ఇవన్నీ నేర్పించామే మనం, నోట్లో పెట్టేసేస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ రావాలంటే దాని వాల్యూ ఎంత వస్తుంది? ఒక వాటర్ మెలన్ కొనమంటే ఎంత కొంటాం నాన్న, ఎంత ఉంటుంది కాస్ట్, ఎలా ఉంది, ఇవన్నీ నేర్పించాలి వాళ్ళకి మనం. ప్రేమ చూపించొద్దు, నేను ప్రేమ చూపించు, టైం ఇవ్వు బాగా. సార్, ఇప్పుడు దేశ అభివృద్ధి జరగాలి అని అంటే యువత యొక్క పార్టిసిపేషన్ చాలా అవసరం. 100% ఉన్నది కదా సార్. అబ్దుల్ కలాం గారి మాటల్లో నాకు అదే ఇప్పుడు స్ఫూర్తి. 2020 కల్లా దేశంలో అత్యధిక స్థాయిలో యువత రంగంలోకి దిగుతారు అని చెప్పి. ఇప్పుడు ఇంకా మనం ముందరికి వెళ్ళాలి అని అంటే మన దగ్గర కొంతవరకు లేబర్ ఫోర్స్ వైజ్డ్గా మన యువత ఉంది. కానీ మీరు చెప్తున్నట్టుగా వ్యాపారం మొదలు పెట్టడము, ఎంటర్ప్రెన్యూర్షిప్, లేకపోతే ఇన్నోవేషను, ఈ వైపుగా చాలామంది లేరు. కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. మొదలుపెట్టిన తర్వాత 1-2 సంవత్సరాల్లోనే మూసేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి? 99% ఆఫ్ ద బిజినెస్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? వ్యాపారాన్ని ఉద్యోగంలాగా చేస్తున్నారు. ఓకే, కాదు, వ్యాపారాన్ని వ్యాపారంలో చేయాలి. వ్యాపారం చేయాలంటే సమయం ఉండదు, క్రియేటివిటీ కావాలి, ఓపిక కావాలి, టైమ్లీ మారుతుండాలి, కొత్త టెక్నాలజీ వాడుతుండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, డిమాండ్ వర్సెస్ సప్లై నేర్చుకోవాలి, ఎక్కడేమొస్తుందో తెలుసుకోవాలి, ఎప్పుడు అమ్మాలో తెలవాలి, ఎప్పుడు అమ్మాలో తెలిసే బదులు ఎప్పుడు కొనాలో తెలవాలి, ఎప్పుడు అమ్మాలో తెలిసే బదులు ఎప్పుడు కొనాలో తెలవాలి. ఆ వ్యాపారస్తులే ఉంటాడు. ఏదో వ్యాపారం మొదలుపెట్టి మార్నింగ్ నేను 10:30కి ఓపెన్ చేసి 5:30 క్లోజ్ చేస్తా అంటే ఇంకే లాభం లేదు కదా. దాన్ని కూడా ఎలా 100% దిగి పని చేస్తే నీ దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు రేపు.
ఎప్పుడు వ్యాపారం విషయంలో ఒక మాట ఉంటుంది సార్, వ్యాపారం అనేది జేబులు నింపేది కాదు, అదొక బాధ్యత. దాంట్లో కొన్ని వందల కుటుంబాలు బతుకుతాయి. అదొక బాధ్యత. మనం ఎంతో మందికి ఆకలి తీర్చే వాళ్ళుగా ఉంటాం. ఎప్పుడు మీ వీడియోలు నేను వింటూ ఉన్నా కానీ ఎంతకాలం బానిసల్లాగా ఉద్యోగాలు చేస్తాం, మనం కూడా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. మీరు చెప్పిన మాటలతోటే నేను జీవితంలో ఒక్కరోజు కూడా ఉద్యోగం చేయలేదు. నేను కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇండివిజువల్ ప్రొఫెషనల్ గానే సాగిస్తున్నాను. ఈ రోజు అందరికీ పరిచయం. కానీ దీంట్లో కొన్ని దెబ్బలు తింటావు. ఆ దెబ్బలు తినప్పుడు పట్టుకొని కొట్టాలి. అది చెప్పండి. పట్టుకొని కూర్చోవాలి. పట్టుకోలేదు అనుకో మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఉద్యోగంలో పెట్టేస్తారు. పట్టుకొని కూర్చోవాలి. ఆ దెబ్బలు కంపల్సరీ ఉంటాయి. నాకు ఒక ఫ్రెండ్ చిన్నప్పుడు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్, మాతో పాటే ఉద్యోగం చేసేవాడు. అతనికి ఎక్కడో కాలింది. రిజైన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సూపర్ మార్కెట్ పెట్టాడు ఒకటి. ఓకే, ఎందుకంటే వాళ్ళ నాన్న కిరాణా షాప్ ఉండేది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 100 సూపర్ మార్కెట్లు ఉన్నాయి ఆయనకు. ఇక పేరు చెప్తే అడ్వర్టైజ్మెంట్ అయితే కాబట్టి 100 సూపర్ మార్కెట్లు. ఇప్పుడు అట్లే చెప్పండి వద్దు. అంటే 100 సూపర్ మార్కెట్లు అంటే కారణం ఏంది? కనీసం ఒక 20,000 మందికి జాబ్ ఇచ్చాడు కదా. అవును, దట్స్ గ్రేట్. అవును. ఎన్ని కుటుంబాలు అవి. ఎయిర్పోర్ట్లో కూడా పెట్టాడు. ఈ మధ్యలో ఎయిర్పోర్ట్లో కూడా పెట్టించాడు. నాకు అర్థమైంది సార్ పేరు. ఓకే. సో దిస్ ఈజ్ హౌ సమ్ పీపుల్ డూ లైక్ దిస్. సంథింగ్ డిఫరెంట్గా చేస్తారు కదా. బిజినెస్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. ఇప్పుడు ఈ ప్రక్రియలో సార్, వ్యాపారం చేసి బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేసేవానికి బయటకు బయలుదేరినప్పుడు ఇంట్లో వాళ్ళ సమస్యల కంటే చుట్టుపక్కల వాళ్ళు క్రియేట్ చేసే వాటి సమస్యల వల్ల ఇంట్లో వాళ్ళు మన మీద చాలా ప్రెషర్ పెడతారు. ఉద్యోగం వదిలేసాడు, ఇంకా జీవితం లేదు, జీవితం రోడ్డం పడిపోయింది, తినడు, మూర్ఖుడు, మొండోడు. అసలు డబ్బులు సహకారం అవసరం లేదు, కానీ ఒక మనిషి నడవాలి అని అంటే బలం కావాలి. అది మెంటల్గా చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వాలి. ఇటువంటి సమయంలోనే చాలా మంది డిప్రెస్ అయిపోయి లో అయిపోతూ ఉంటారు. మమ్మల్ని మేము ఎట్లా మోటివేట్ చేసుకోవాలి? నిన్ను ఒక విషయం ఏమి, అసలు నీ పేరు ఏం పేరు? రేవంత్. నీ పేరు రేవంత్. నేనేమన్నాను? నేను డాష్ అన్నాను. నీ పేరు ఏం పేరు? రేవంత్. నేనేమన్నాను? డాష్ అన్నారు. నీ పేరు డాషా? నా పేరు రేవంత్. మరి ఎందుకు ఫీల్ అవుతున్నావు? కాబట్టి ఎవరు ఏమన్నా సరే మొండిగా ఉండాలి. నెంబర్ 1. ఎందుకు మొండిగా ఉండాలి తెలుసా? నేను అనేవాళ్ళు ఉంటారు, ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. ఓకే, అందరితో మంచోడు అనిపించుకోవడము అనేది ఒక రోగం. ఇది గుర్తుంచుకో. అందరితో మంచోడు అనిపించుకో పెద్ద రోగం ఇది. ఓకే, ఇంపాసిబుల్. దేవుడు అనిపించుకోవాలి. నువ్వెంత, రేవంత్ ఎంత, నేనెంత, గంప ఎంత, ఎవరెంత. కాబట్టి వాళ్ళని మెప్పు కోసం నువ్వు పని చేయకు. నీ ఫ్యామిలీ నీకు ఎప్పుడు అపోజ్ చేస్తారు తెలుసా? వాళ్ళ చేతి నిండా డబ్బులు ఇవ్వనప్పుడు అపోజ్ చేస్తారు. వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? ఇలాంటివి చేసినప్పుడు ఒక 6 months డబ్బులు ముందు పెట్టు. 6 months మంత్లీ యావరేజ్గా 50,000 60,000 ఖర్చు వస్తుంది ఇంటికి. యావరేజ్ సింపుల్ ఫ్యామిలీ కూడా వస్తుంది అనుకో. ఒక 3 లక్షలు పెట్టేసి నన్ను 6 నెలల వరకు అడగకు. 6 months నాకు ఫ్రీడమ్ ఇవ్వమని చెప్పు. అప్పుడు ఏమన్నారు? 6 months మీ ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ ప్రెషర్ ఉండదు. అసలు పోయి ఇదే మొదలైతే నువ్వు పని చేయవు, ఇంట్లో కూర్చుంటావు, ఇది తిరుగుతావు, ఇది చేస్తుంటావు, అదేదో బైక్లు అన్నావు, ఇదన్నావు, అదేనావు, ఇదన్నావు అని నేనేం పని చేయలేరు ఇంకా. కాబట్టి ఆ రకంగా వాళ్ళకు ఇంటి వాళ్ళకు డబ్బులు చేస్తే ఏమన్నారు? అది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఏం చేస్తుంది తెలుసు? వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమో, పారిపోవడమో, ఇవన్నీ చేస్తున్నావు. నాన్ సెన్స్. నీ మీద ఏం బాధ్యత లేకుండా ముందు చెప్పాలి. నేను 6 నెలల వరకు నేను జాబ్ ఏం చేయ, నన్ను వదిలిపెట్టండి. ఇంట్లో అన్నం పెడతారా పెట్టండి, లేకుంటే నేను ఎక్కడైనా తింటా, ఏమైనా చేస్తా, మీరు ఒప్పుకుంటే నేను చేస్తా. 6 నెలలు అది ముందు చెప్పాలి వాళ్ళకు. ముందు చెప్పి నా ట్రయల్స్ అని చేయనియండి. అలా చెప్పకుండా స్టార్ట్ చేస్తే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చెప్పి చేయండి. ఫెయిల్ గారు బాస్ ఎవరు? ఫెయిల్ కానే గారు. ఎందుకు ఫెయిల్ గారు తెలుసా రేవంత్? వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఫెయిల్ అయితే ఎట్లా అనుకుంటారు? ఫెయిల్ కాంతి ప్రపంచంలో ఉందా? మనము ఇలా 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 మెడికల్లో ఉంటుంది. ఇక్కడది మెడికల్లో ఈసీజీ ఇలా ఉంటే ఏమవుతుంది? గాన్ అయిపోయింది. ఇలా ఉంటే బతుకున్నట్టు, ఇలా ఉంటే పోయినట్టు. అది చెప్పాలి. కంపల్సరీ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాళ్ళే కదా బిజినెస్ పీపుల్ అనేది. వ్యాపారం అన్నప్పుడు లాభ నష్టాలు ఉంటాయి. దాని పేరే వ్యాపారం. ఓకే, కాబట్టి నో ప్రాబ్లం, మీరు వెళ్తూ ఉండండి. కాకుంటే ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేయి, ఎక్స్పీరియన్స్ కోసమే. ఓకే సార్, ఇప్పుడు చాలామందిలో నేను గమనించినప్పుడు, ఈవెన్ ఫ్యాక్ట్ మీ అనుభవంలో చెప్పండి, ఒక వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత దాన్ని మనం ట్రైన్ చేసుకుంటూ ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. అదేమి 1 yearలో అచీవ్ కాలేము, సమ్టైమ్స్ 2 years పట్టచ్చు, 3 years. సో ఇటువంటి టైంలో చాలా రకాల ఇబ్బందులు
చాలామంది పడి ఉండుంటారు. అది మీరు చూసినది అయి ఉండొచ్చు, లేకపోతే మీరు విన్నది అయి ఉండొచ్చు. ఏదైనా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఏ విధంగా ఈ 2-3 సంవత్సరాలు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కొని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా ఎదిగి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ ఒక చిన్న అది ఓపెన్గా ఈయన పేరు చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఆయన చెప్పని చెప్పింది కాబట్టి, నీలోఫర్ బాబురావు గారు. ఓకే, ఆయన పేరు చెప్పొచ్చు ఓపెన్గా నేను. ఓకే, ఎంత చిన్న టీ కోట్ అండి. ఐ స్టే నియర్ బై దట్ ప్లేస్ అనుకోండి. ఓకే, చిన్న టీ కోట్ నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు, ఇంతకంటే పెద్ద స్టోరీ ఎక్కర్లే. 1000 రూపీస్ టీ అమ్ముతున్నాడు, కొంటున్నారు, తాగుతున్నారు. ఓకే, ఆ అంబియన్స్ ఇస్తున్నాడు, ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఆయన అంతెత్తుకు ఎదిగిన బాబురావు గారు అంతే హుందాగున్నాడు. మీరు ఇప్పుడు వెళ్ళినా చెప్పిడా ఏమైనా బాగున్నావా అంటాను, నీ వయసులో ఉంటే. నేను అన్న అంటాడు, నేను అనుకుంటే వయసులో చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు అన్నాడు. అంత హుందాగా ఉంటాడు. వాళ్ళ అబ్బాయి చాలా అక్కడ యూకేలో చదువుకున్నాడు, వచ్చాడు ఎంబీఏ. జాబ్ చేయొచ్చు కదా, లేదు, ఇదే వ్యాపారాన్ని, చాయ్ అమ్మే వ్యాపారాన్ని కార్పొరేట్ వ్యాపారం చేశాడు. ఓకే, ఇంకేం కావాలి చెప్పు. ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. ఎవరన్నా సరే బిజినెస్ చేయదలుచుకునే వాళ్ళు నీలోఫర్లో ఉన్న ఒక 3 హోటల్ తిరిగి రండి. ఓకే, ఓకే, ఫస్ట్ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర నీలోఫర్కి వెళ్ళాలి. ఓకే, రెండోది దాని పక్కన నీలోఫర్కి వెళ్ళాలి. తర్వాత మన బంజారా హిల్స్ దాని పేరు జూబ్లీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. దట్స్ ఇట్. అది యూ విల్ గెట్ ఇట్. నో స్టోరీస్ ఆయన గురించి వీడియోలు కూడా ఉన్నాయి చూస్తే. అంటే ఆయన కష్టపడ్డాడు, తెలివితో పనిచేశాడు, చక్కగా టైమ్లీ మారాడు. మళ్ళీ ఆయనతో పాటు హోటల్ చాలామంది పెట్టారు. అవును, చాలామంది పెట్టారు. ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారంటే అక్కడే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళకి అదే తెలుసు. ఏంటి సార్ తేడా మరి? వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఈయన ఎందుకు సక్సెస్ అయ్యారు? క్రియేటివిటీ నెంబర్ 1, సృజనశీలత, కొత్తగా పనిచేయాలనే తత్వం. ఇంకోటి ఏం తెలుసా, కస్టమర్కి ఏం కావాలో ఎప్పటికప్పుడు ఆలోచించాడు నేను. ఓకే, కస్టమర్కి ఏం కావాలి, మనం అక్కడ ఉంటే టీ తాగుతాము. కావాలంటే ఒక 5 కప్పులు కాఫీ కావాలి, 10 కప్పులు టీ కావాలంటే ప్యాక్ చేసి ఇస్తున్నాను. అది ఒక 2 hours వరకు చల్ల కూడా కాదు అక్కడ. ఓకే, 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 బన్ను మనం మామూలుగా తింటా ఉంటాం, దాని మస్కా బన్ అని మలై బన్ అని పెట్టేసి మార్నింగ్ 4 o'clock లైన్ కట్టి తింటాట. అవును, ఓకే, కేస్ స్టడీ కాబట్టి చెప్తున్నాను నేను. సో హౌ దిస్ హ్యాపెన్, కస్టమర్కి ఏం కావాలో ముందే ఆలోచించుకొని తీసుకొచ్చాడు. మనం ఆలోచించింది కస్టమర్కి అలవాటు చేసి కస్టమర్ తీసుకొస్తే ఓకే, కస్టమర్ కోరిన తర్వాత మనం ఇస్తే నాట్ ఓకే. దాన్ని మనం అందించగలగాలి ఫస్ట్గా. మరి అది చెయ్యాలి అని అంటే ముందే కొంత రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రిస్క్ దగ్గర కదా ఇంట్లో ప్రాబ్లము, బయట ప్రాబ్లము. రిస్క్ తీసుకోవాలి. నేను చెప్పాను ఇది ఇంత సూత్రం మాట్లాడలేము ఇంతకుముందు, అంతే. రిస్క్ ఈజ్ కంపల్సరీ. రిస్క్ లేకుంటే ఏం లేదు. వ్యాపారం అన్నప్పుడు లాభాలు ఉంటాయి, నష్టాలు. ఇంకోటి, ఈ నీలోఫర్ గురించి తీసుకుంటే కేస్ స్టడీ, వాడు ఫెయిల్ అయిన కూడా కొన్ని ఉండొచ్చు, మనకు తెలియదు కదా, ఉండొచ్చు. సో వీ డోంట్ నో దట్, బట్ దిస్ ఈజ్ వన్ సక్సెస్ నౌ ఈజ్ ఐకాన్. ఓకే సార్, ఈ తరంలో కొన్ని సమస్యలు బాగా గమనించాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా తప్పులు చేసి అప్పులు తీర్చడం కోసం దేశం విడిచి అరబ్ కంట్రీస్కి వెళ్ళి పని చేస్తూ అప్పులు తీర్చే వాళ్ళని కూడా చూశాను. వాళ్ళు చేసిన తప్పు ఏంటి అని అంటే కష్టపడటం కాదు, షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేయటం. ఆ ప్రయత్నంలో బెట్టింగ్స్ అని, వాళ్ళ తెలియని పనుల్లో డబ్బులు పెట్టి క్రిప్టోలని వీటిలో డబ్బులు బాగా పోగొట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళకి పర్టికులర్గా ఇప్పటికీ ఈ రోజుటికి యువత ఇంకా అదే దారిలో ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదన్నీ క్రిప్టో అనేది ఇవన్నీ చేసినందుకు జూదము. జూదంలో ధర్మరాజే ఓడిపోయాడు. ఇప్పుడు కాదు, ఎన్ని వేల సంవత్సరాల క్రితమో. ఇంతవరకు జూదంలో ఎవడు గెలలే. అవును, కాబట్టి అది రాంగ్ అని తెలిసినప్పుడు చేంజ్ పెడతారు. షార్ట్ టర్మ్లో డబ్బులు కావాలి సార్. షార్ట్ టర్మ్ బెట్టింగ్లో బాగుపడ్డాడు ఎవరు చెప్పండి? ఎవరు లేరు. పోతావు దాంట్లో ఇంకంతే. కాబట్టి దాన్ని బెట్టింగ్ పెట్టి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఆశ టెంపరీగా ఒక్కరోజున ఐశ్వర్యం కాడండి. ఆ సాఫ్ట్వేర్ అలా ఉంటుంది, డబ్బులు పోయేది ఉంటే వచ్చేది ఉండదు. అసలు అంత ఫాస్ట్గా డబ్బులు సంపాదించాలనే ప్రోత్సాహం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. కష్టపడితే డబ్బులు వస్తాయి, కష్టపడాలి, ఈ నేచరే ఉండుండేది. కరెక్ట్గా చెప్పాలంటే మీ జనరేషన్, మీ తర్వాత జనరేషన్ వరకు ఈ ఒక్క ఫార్ములానే తెలుసు, కష్టపడితే డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా యువతలో ఈ మార్పు జరిగింది? ఎందుకు షార్ట్ టర్మ్లో డబ్బులు కావాలనుకుంటున్నారు? ఏం సాధించడానికి? వాసం బెట్టింగ్ దాంట్లో రాంగ్. ఓకే, అదే స్టాక్స్ ఉందనుకోండి. సార్, స్టాక్స్ కూడా జూదంలాగా బెట్టింగ్ లాగా ఆడితే పోతుంది. ఓకే, అదే స్టాక్ లాంగ్ టర్మ్ స్టాక్. నేను ఉన్నాను అనుకోండి, 94 నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తుంటాను. ఇంతవరకు అమ్మలే స్టాక్సా? ఏం అమ్మలే. స్టాక్స్లో మీరు పెట్టుబడి పెట్టేవాళ్ళ? చెప్పాను కదా, అప్పుడు ఎంత 1000 రూపాయలు, 5000, 3000, 10,000
అమ్మలే 5 అమ్మలే ఇంతవరకు నేను ఓకే దాని వాల్యూ ఎంత చూసుకోండి. ఓకే అర్థమైంది కదా, జూదమాలే నేను ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టాను. ఎస్ అదే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎవ్రీడే 10 లక్షలు టర్న్ ఓవర్ చేసేవాడు. ఓకే నాకు చెప్పాడు ఇలా చేయాలి రా అనేవాడు, ఇంత వచ్చింది రా అనేవాడు. ఇప్పుడు ఏం లేవు అని దగ్గర, ఓకే ఏం లేవు. బికాస్ దట్ ఈస్ బెట్టింగ్, జూదం. ఓకే, గ్యాంబ్లింగ్ లాగా ఆడొద్దు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓకే. మంచి స్క్రిప్ట్స్, మంచి చాలా టాపీ కొని పడేసుకో ఎస్ కదా. నేను చెప్పిన ల్యాండ్లో పెట్టాను, గోల్డ్ మీద పెట్టాను, సిల్వర్ మీద పెట్టాను, ఇన్సూరెన్స్ తీసుకున్నాను, కొన్ని మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను, సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్లో పడేసాను. ఓకే కొద్ది అన్నీ కాదు, అక్కడ ఒక ఎగ్, ఇక్కడ ఎగ్, అన్ని ఎగ్గులు ఒక ట్రేలో పెట్టుకున్నాను, మంచిగా ట్రే. ఓకే సో మీరు ప్రాపర్గా డైవర్సిఫికేషన్ చేశారు. అంతే కదా, అన్ని ఎగ్స్ ఒక దాంట్లో పెడితే బ్యాగ్లో పెట్టుకుంటే పని పోతుంది. ఎస్ 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 సో బేసిక్గా ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ కూడా చాలా మొదలైనాయి. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ కూడా పెద్దగా అవగాహన లేదు, ఇప్పుడు కొంతవరకు అవగాహన వచ్చింది. అవును, బట్ ఇప్పటికీ కూడా దాని మీద ఇంకా సాలిడ్గా నమ్మకం రాని వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా అది తప్పు అని అనుకునే వాళ్ళే ఉన్నారు. సో మీరు స్టాక్ మార్కెట్ని ఏ విధానంలో చూస్తారు? అంటే మీరు చూసే దృష్టికోణం ఏంటి? కొంతమంది స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అంటారు, మీరు చూసే దృష్టికోణం ఏంటి దాన్ని? ఇప్పుడు మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి, చాలా టాప్, ఎగ్జాంపుల్ టాటా ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అలా కొని మర్చిపోయాను చెప్పి నేను, అదే గుడ్లు పెడుతూ ఉంది. అవును, ఓకే దాని అర్థమైంది కదా నీకు, బోనస్ ఇన్ని అయిపోయాను ఇప్పుడు దాన్ని. ఓకే, దాన్ని మనం ఇలా ఇన్వెస్ట్మెంట్ లాగా చేయాలంతే. ఓకే, ఓ ల్యాండ్ కొన్నాం, ఇవాళ కొన్నాను, రేపేమన్నా మళ్ళీ కొన్నాను, అది ఒక దాంట్లో లాస్ కూడా కావచ్చు. అదే కొనాలి, మర్చిపో, కొని మర్చిపో. ఓకే, సో నీ విల్ బికమ్ రిచ్. ఏది స్క్రిప్ట్స్ కావచ్చు, ఇలాంటి విషయాలు కావచ్చు. బంగారం ఇంతవరకు అమ్మలే నేను, కొంటూనే ఉన్నాను. ఓకే ఓకే మా ఇంట్లో వాళ్ళు పాత బంగారం ఎక్స్చేంజ్ అంటే ఐ సే నో, అది కమాన్ ఇంట్లో లోపల పడేసి, ఇది వాడేది 3 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, లోపల కొను అంతే. అలా ఉండాలి కానీ ఎందుకు ఇది ఎక్స్చేంజ్ చేయాలి? ఓకే, విల్ బికమ్ రిచ్ ఓన్లీ ఇఫ్ యూ అది పక్కకు పట్టేస్తే. ఓకే, దాన్ని అమ్ముతూ ఉంటే అది బిజినెస్ లాగా అయిపోయింది. ఎక్స్చేంజ్లో అనవసరంగా కరిగిపోతూ ఉంటుంది. అంతే కదా, ఐస్ గడ్డ ఒక చేతి నుంచి ఒక చేతిలో మారే కొద్దీ అది కరగటమే తప్పించి అది ఎప్పుడైనా కరిగించుకోవచ్చు, బంగారం అయిపోతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఈ యువత కోసం పర్టికులర్గా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి డబ్బులు వాళ్ళు మొదటి రూపాయి వాళ్ళ అకౌంట్లో పడుతున్న దగ్గర నుంచి వాళ్ళు లాస్ట్ వరకు కూడా వాళ్ళ జీవిత ప్రయాణం ఏ విధంగా చేసుకోవాలి, మీ జీవిత అనుభవంలోంచి ఒక చివరి మాటగా చెప్పండి. నేను యూత్కి ఇచ్చే సలహా, ఒక 100 రూపాయలు సంపాదిస్తే నెలకు 33 రూపాయలు ఎంజాయ్ చేసుకో బాస్, వెళ్ళు ఎంజాయ్. 33 అంటే 33% ఎంజాయ్ చేసుకో, ఫుల్ ఎంజాయ్ చేసుకో. నువ్వు పబ్కి వెళ్తావా, బార్కి వెళ్తావా, టూర్కి వెళ్తావా, ఏం వెళ్తావా ఎంజాయ్ చేసుకో. బైక్ కొంటావా, ఇంకేం కొంటావా ఎంజాయ్ చేసుకో. ఇంకో 33 రూపాయలు నీ ఫ్యామిలీకి ఇవ్వు, నీ ఫ్యామిలీ కోసం, నీ భార్య బిడ్డలు అమ్మ నాన్నకి ఇవ్వు. ఇంకో 33 రూపాయలు ఫ్యూచర్ కోసం సేవింగ్ చేయి. మర్చిపో 33 రూపాయలు. ఎంత మిగిలింది? 1 రూపాయి, అది దానం చెయ్యి. నేను 1 రూపాయి అయిపోయింది, ఇంకా చెప్పలే, దానం చెయ్యి. అప్పుడు 99 రూపాయలకు వార్త వస్తుంది. 99 రూపాయలకు ఒక ఏమంటుందని పనికొచ్చేది అవుతుంది. లేకుంటే వేస్ట్. దానం అంటే దగ్గరికి కూడా దానం కాదు, పనికొచ్చే విధంగా చేయడం దానం. అంతే. నేను యూత్ని ఎంజాయ్ చేయొద్దు. యూత్ షుడ్ బి ఎంజాయ్. 33 ఇప్పుడు నా వయసులో 63లో ఎంజాయ్ చేద్దామంటే పెద్దగా ఏముండదు ఇప్పుడు. ఓకే, బట్ ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి కదా. 33% ఇస్తున్నాను ఎంజాయ్ చేయడానికి, ఇంకేందండి. నీకు 1,00,000 రూపాయలు సాలిస్తే 33,000 ఖర్చు పెట్టుకో వద్దంటున్నా. ఇంకో 33,000 నీ ఫ్యామిలీ ఖర్చు పెట్టు. 33,000 సేవింగ్స్ చేసి మర్చిపో అంతే. అప్పుడు ఎలా ఉంటుంది? ఈ ఒక్క ఫార్ములా 33-33-1, ఈ ఒక్క ఫార్ములాతోటి మీరు చెప్పిన పాయింట్ నిజం సార్. చాలా మందిలో గమనించినటువంటి ప్యాటర్న్, వస్తున్నటువంటి డబ్బుల నుంచి మేజర్గా ఖర్చు పెట్టడమే కానీ ఆ ₹1 కూడా దాచిపెట్టలేని సందర్భాలు చాలామందిలో గమనిస్తాం. రీసెంట్గా డేటా కూడా చూసాం వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి. 3 నెలల పాటు జీతం లేకపోతే 80% ఆఫ్ ది ఇండియన్స్ బతకలేని పరిస్థితుల్లోకి ఉన్నారు. మీరు చెప్పినటువంటి ఫార్ములా డెఫినెట్గా యువత అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ, అదేవిధంగా మాలాంటి వాళ్ళని, ఇప్పుడు నన్ను ఇక్కడ దాకా మీరు మోటివేట్ చేసుకుంటూ, మీకు తెలియదు, మీకు నాకు డైరెక్ట్గా ఎప్పుడు పరిచయం కూడా లేకపోయి ఉండొచ్చు కాక, కాకపోతే మీరు చేసినటువంటి ఆ ప్రయత్నం పరోక్షంగా మాలాంటి వాళ్ళు ఎంతోమందిని బిల్డ్ చేసింది. మీరు మీలాంటి వాళ్ళని ఎంతోమందిని ట్రైన్ చేసి
ఈ సమాజానికి కూడా అందించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చేస్తాను, అదే పని మీద ఉన్నాను నేను ఇంకా. థ్యాంక్ యూ. అదే పని మీద ఉన్నాను. చివరి శ్వాస వరకు నేను మోటివేట్ చేస్తూనే ఉంటాను, నిలబడతాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.